మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై ఈడీ కేసు నమోదు చేసింది. ముడా వివాదంలో ఈడీ కేసు నమోదు చేసింది. ముడా భూ కేటాయింపుల్లో జరిగిన అవకతవకల్లో సిద్ధరామయ్య భార్య పార్వతీ హస్తం ఉందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి ముఖ్యమంత్రి సతీమణి పార్వతీ పేరిట పంపిణీ చేసిన ప్రత్యామ్నాయ స్థలాల విలువలు అసలు భూముల విలువ కంటే ఎక్కువగా ఉందన్న కారణమే. అయితే సిద్ధరామయ్య ఈ ఆరోపణలను ఖండించారు. 1998లో పార్వతీ సోదరుడు మల్లికార్జున ఆమెకు ఆ భూమిని ఇచ్చారని, సిద్ధరామయ్య చెప్పే మాటలు నిజం కావని, దానిని ఆమె సోదరుడు 2004లో కొనుగోలు చేసి 2010లో పార్వతీకి బహుమతిగా ఇచ్చారని కార్యకర్త ఆరోపించారు. దానిని వ్యవసాయ భూమి అని తప్పుడు రికార్డులు సృష్టించారని ఆరోపించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాత్రమే కాదు, ముడా పరిధిలో 4000 కోట్ల విలువైన అక్రమాలు చోటు చేసుకున్నాయని విపక్షాలు ఆరోపించాయి. ఇందులో జరిగిన అక్రమాల నిగ్గు తేలాలంటే సిబిఐతో విచారణ జరిపించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా అవుట్పుట్ ఎడిటర్ రాము అందిస్తారు. రాము, చెప్పండి. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై ఈడీ కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. ముడా వివాదంలో ఈడీ నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే వారి భార్య పార్వతీ హస్తం కూడా ఉన్నట్లు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? బ్రాహ్మణి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పైన ఈడీ కేసు నమోదు చేయడం జరిగింది. ముడా వివాదంలో ఈడీ కేసు నమోదు చేసిందని చెప్పొచ్చు. ముడాకు సంబంధించిన భూ కేటాయింపులో జరిగిన అవకతవకల్లో సిద్ధరామయ్య భార్య పార్వతీ హస్తం ఉందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించిన ముఖ్యమంత్రి సతీమణి ఎవరైతే ఉన్నారో పార్వతి పేరిట పంపిణీ చేసిన ప్రత్యామ్నాయ స్థలాల విలువ అసలు భూముల కేటాయింపు విలువ కంటే ఎక్కువగా ఉందన్న కారణమే దీనికి అని చెప్పొచ్చు. అయితే సిద్ధరామయ్య ఈ ఆరోపణలను ఖండించారు. 1998లో సోదరుడు మల్లికార్జున ఎవరైతే ఉన్నారో ఆమెకు ఈ భూమి ఇచ్చారని సిద్ధరామయ్య చెప్పే మాటలు నిజం కాదు అని, దానిని ముఖ్యంగా చూసుకుంటే ఆమె సోదరుడు 2004లో కొనుగోలు చేసి 2010లో పార్వతికి బహుమతిగా ఇచ్చారని కార్యకర్తకు సంబంధించిన ఆరోపించారు. దీనిని చూసుకుంటే వ్యవసాయానికి సంబంధించిన భూమిగా గతంలో అని రికార్డులు సృష్టించారని, తప్పుడు రికార్డు సృష్టించారని కూడా చెప్తున్నారు. అట్లాగే ముఖ్యంగా సిద్ధరామయ్య ముఖ్యమంత్రి మాత్రమే కాదు, ముడాకు సంబంధించిన పరిధిలో 4000 కోట్ల విలువైన అక్రమాలు చోటు చేసుకున్నాయని కూడా విపక్షాలు ఆరోపణ చేస్తున్నాయి. ఇందులో జరిగిన అక్రమాలకు సంబంధించిన విషయాలను చూస్తే నిగ్గు తేలాలంటే సిబిఐతో విచారణ జరిపించాలని బీజేపీ నేతలు ఆరోపణ చేస్తున్నారు. మొత్తానికి ఈ దీనితో పాటు మొత్తం చట్టపరమైన ఏదైతే ఉందో విషయాలకు సంబంధించిన విషయాలు చూసి కేసు నమోదైన తర్వాత తదుపరికి సంబంధించిన చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ముఖ్యమంత్రితో పాటు ఆయన కుటుంబానికి చెందిన ఆస్తులను కూడా స్వాధీనం చేసుకోవడానికి ఈడీకి అనుమతి ఇవ్వచ్చని కూడా కోరుతున్నారు. అట్లాగే మైసూరుకు సంబంధించిన మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన ఇళ్ల స్థలాల కేటాయించినందుకు సంబంధించిన ఏదైతే కర్ణాటక సంయుక్త పోలీసులు గతంలో సిద్ధరామయ్యతో పాటు మరో 3 పైన అవినీతి, ఫోర్జరీ, మోసం చేశారనే అభియోగాలు కూడా మోపడం జరిగింది. అట్లాగే ఎఫ్ఐఆర్ లో సిద్ధరామయ్యతో పాటు ఆయన భార్య బిఎం పార్వతి సంబంధించి ఆయన సోదరుడి పేరు కూడా ఉన్నాయి. అయితే మామ మల్లికార్జున స్వామి మరి అట్లాగే దేవదాస్ అనే మాజీ భూస్వామి, అట్లాగే అవినీతి నిరోధక చట్టం సెక్షన్లో సంబంధించి 17/A కింద సీఎం పై కేసులను గవర్నర్ ఎవరైతే ఉన్నారో గవర్నర్ దేవర్ చంద్ గెహ్లాట్ ఆమోదించడాన్ని సమర్థిస్తూ సెప్టెంబర్ 24న కర్ణాటక
హైకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి ఈ పరిణామం చోటు చేసుకుందని చెప్పొచ్చు. అట్లాగే లోకాయుక్తలో సంబంధించిన దాంట్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నారో ఈడీని తదుపరి చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. మొత్తానికైతే కేసుపై ఈడీ ఇప్పటికే కసరత్తు ప్రారంభించిందని చెప్పొచ్చు. ఏజెన్సీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. 2010లో తన రైట్. భార్యకు సంబంధించిన ఆమె సోదరుడు బహుమతిగా ఇచ్చిన 3.16 ఎకరాల భూమిని మైసూరు వెల్పల్లి భూమిగా మార్పిడి పథకం ద్వారా సిద్ధరామయ్య మరియు అతని కుటుంబం లబ్ధి పొందిందని కూడా ఆరోపణలు వస్తున్నాయి. మొత్తానికి మైసూరులోని 14 ప్రేమ్ హౌసింగ్ సైట్ల కోసం ఈ భూమిని బీజేపీ హయాంలోనే ఏర్పాటు చేసిన, అట్లాగే ఎక్సైజ్ విధానంలో మార్చుకున్నారని ఆరోపిస్తున్నారు. ఈ అక్రమ భూ మార్పిడికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో భూ మార్పిడి వల్ల రాష్ట్రానికి సంబంధించిన 56,000 కోట్ల నష్టం వాటిల్లిందని, దీంతో తాము గవర్నర్ కూడా ప్రత్యేక కోర్టును ఆశ్రయించామని కార్యకర్తలు ఆరోపణ చేస్తుంది. మొత్తానికైతే ఏది ఏమైనా కర్ణాటకలో ఒక రాజకీయం వేడెక్కిందని చెప్పొచ్చు. భూములకు సంబంధించిన అక్రమాలకు సంబంధించిన ఏవైతే గతంలో జరిగిన అక్రమాలకు సంబంధించి ఇప్పుడు సీఎం గా ఉన్న సిద్ధరామయ్య పైన ఈడీ కేసు నమోదు కావడము కొంత కర్ణాటక రాజకీయంలో ఒక చర్చకు దారి తీసిందని చెప్పొచ్చు. కాంగ్రెస్ వర్గాల్లో సిద్ధరామయ్య పైన కేసు నమోదు కావడంతో కొంత కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నట్లు కూడా మనం చూడొచ్చు. రైట్ రాము, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.